వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వినిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇటీవలే అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పు చేశారంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఎరుగని పార్టీ అని అక్కడి ప్రజల నమ్మకం. అయితే అన్నిసార్లు ప్రజల నమ్మకాలే నిజమవుతాయని చెప్పలేం. అలాగే ప్రజల ఓట్లతో నెగ్గిన వారంతా మంచివారని చెప్పలేం. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నెగ్గిన వారంతా దురాశకు దూరంగా ఉంటారంటే నమ్మలేం. అయితే అబద్ధపు ఆరోపణలతో ఈడీ ఓ రాష్ట్ర సీఎం ను అరెస్ట్ చేయగలదా? చేస్తే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుందా? ఏడాదిన్నరగా లిక్కర్ కుంభకోణంలో అరెస్టులు, దర్యాప్తులు జరుగుతున్నా ఎందుకు ఒక్కసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇవ్వలేదు. అంటే కేజ్రీవాల్ నిజంగానే తప్పు చేశారా, లేక ఈ కుంభకోణంలో ఇరుక్కున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం యోయో వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి అవినీతి నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. ఆయన పూర్వాశ్రమంలో ఒక అధికారిగా ఉన్నారు. నిజాయితీగా కేజ్రీవాల్ ఉండబట్టే ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమం విజయం సాధించింది. కేజ్రీవాల్, అన్నా హజారే, బాబా రామ్దేవ్, కిరణ్ బేడీ లాంటి వారు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు జాతీయ భద్రత సలహాదారు అజిత్ చొరవతో ఏర్పడిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అండగా నిలబడింది. 2011లో ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమం 2 ఏళ్ల పాటు దేశంలోని యువతను, మధ్యతరగతిని కదిలించింది. మొత్తంగా ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమం విజయవంతమైంది. దీంతో కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఫలితంగా 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఉద్యమం ప్లస్ గా మారింది. అప్పటి వరకు కూడా కేజ్రీవాల్ అవినీతి ఎరుగని నేతగా ఉన్నారు. అయితే ఆయన ఎక్కడ దారి తప్పారు అంటే మాత్రం అమెరికా ప్రభుత్వ నిర్ణయాలపై ఆయుధ వ్యాపార ప్రభావం ఎంతగా బలంగా ఉంటుందో మన దేశంలోని రాష్ట్రాలపై కూడా లిక్కర్ లాబీల ప్రభావం ఆ స్థాయిలోనే ఉంటుంది. ప్రభుత్వాలే కాదు, తీవ్రవాద సంస్థలు, వేర్పాటు వాద గ్రూపులకు భారీగా ముట్టజెప్పి మద్యం లాబీలు తమ పబ్బం గడుపుకుంటాయి. ప్రపంచంలో లిక్కర్ లాబీలు అత్యంత శక్తివంతమైన దేశాల్లో భారత్ ఒకటి. రెండోది కెన్యా. తూర్పు ఆఫ్రికాలో చాలా చిన్న దేశమైన కెన్యా రాజకీయాలను శాసించేది మద్యం సిండికేట్లే. ఇక భారత్ లో ముంబై లిక్కర్ సిండికేట్, సౌత్ లిక్కర్ లాబీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు మినహా మొత్తం దేశమంతా ఈ 2 లాబీల చేతుల్లోనే ఉంటుందని అంటారు. దేశంలో తాగుడు దందాకు ఉన్న బంధం కూడా బలమైంది. బెంగళూరుకు చెందిన నీలకంఠరావు నిర్మించిన అమృత్ డిస్టిలరీస్ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తం మద్యం అమ్ముతుంది. ఈ పరిశ్రమపై ఓ మాస పత్రిక పెద్ద కథనమే రాసింది. అయితే దక్షిణాది మద్యం లాబీ ప్రాబల్యం ఈనాటిది కాదు. 1990లోనే ఉత్తర భారత్ లో మద్యం వ్యాపారం మొత్తాన్ని సౌత్ లాబీ తన గుప్పెట్లో పెట్టుకుంది. సౌత్ లాబీలో ప్రముఖ పాత్ర పోషించేది తెలుగు ప్రాంతాల మద్యం వ్యాపారులే. 90ల నాటికి కోస్తా ప్రాంతంలోని సంపన్న వర్గం దేశంలో మద్యం వ్యాపారంలో ముందంజలో ఉన్నారు. అయితే మద్యం వ్యాపారులు కేవలం మద్యం అమ్మడం వల్ల వచ్చే లాభం కంటే మొత్తం వ్యాపార నియమాలను మార్చేస్తే వ్యవస్థ మొత్తం తమ చెప్పు చేతల్లోనే ఉంటుందని భావించారు. అలా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మద్యం ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందడానికి పునాదులు పడింది ఈ కాలంలోనే. ఈ వెసులుబాటును లిక్కర్ సిండికేట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ప్రభుత్వాల విధి విధానాల్లో మద్యం అమ్మకం విషయంలో ఆ రోజుల్లో నిషేధం కొనసాగేది. మద్యం అమ్మకాన్ని లాభంగా పరిగణించడానికి ఆనాటి ప్రభుత్వం భయపడేది. కానీ నేడు మద్యం వ్యాపారం సాదాసీదాగా మారింది. అంతేకాకుండా మద్యం వ్యాపారులే నేరుగా చట్టసభల్లోకి అడుగుపెట్టారు. మంత్రివర్గాల్లో కీలక పోర్ట్ఫోలియోలను చేజెక్కించుకుంటున్నారు. మద్యం వ్యాపారాన్ని అప్రతిష్టంగా భావించే నేతల కంటే లిక్కర్ వ్యాపారాన్ని ప్రివిలేజ్ గా భావించే నేతలు పెరిగిపోయారు. 90వ దశకంలో ఓ సౌత్ ఇండియా లిక్కర్ డీల్ దక్కించుకున్న నేత ఒకరు మూతపడిన తెలుగు దినపత్రిక హక్కులను కొనుగోలు చేశారు. దినపత్రికను పునఃప్రారంభించే సమయంలో సదరు నేతను నక్సలైట్లు కాల్చివేయడంతో ఎపిసోడ్ అక్కడితో ముగిసింది. అయితే అప్పుడు దినపత్రిక పెట్టాలనుకున్న కుటుంబమే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుంది. 3 దశాబ్దాలుగా ఆ కుటుంబం మద్యాన్ని నమ్ముకుంది, అమ్ముకుంది కూడా. అందుకోసం రాజకీయాలను ఆసరాగా మార్చుకుంది. ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే కోవిడ్ లాక్డౌన్ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లాగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో మద్యం దందా కూడా కంటపడింది. అమ్మకాలు, ధరల నిర్ణయంపై కొన్ని అధికారాలు వదులుకుంటే పెద్ద మొత్తం డబ్బు ఖజానాకు చేరుతుందని ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సిసోడియాకు లిక్కర్ లాబీ చెవిన వేసింది. మద్యం విధానం మౌలికమైన మార్పులు చేస్తే మేలు అని చెప్పింది. లిక్కర్ లాబీలు పాలసీని డిజైన్ చేయలేవు కాబట్టి కొంతమంది నిపుణులు రంగంలోకి దిగి కొత్త విధానం ముసాయిదాను 2020 సెప్టెంబర్ 4న ఢిల్లీ ఎక్సైజ్ శాఖ చేతిలో పెట్టారు. ఈ నివేదిక తొలిసారిగా 2021 ఫిబ్రవరి 5న ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ ముందుకు వచ్చింది. నివేదికలోని సత్య అసత్యాలను తేల్చేందుకు ఒక
కేబినెట్ సబ్ కమిటీని వేసింది. మార్చి 22న కేబినెట్ కమిటీ సవరణలను ఆమోదిస్తూ నివేదికకు ఆమోదం తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం. జూన్ నుంచి ప్రైవేట్ వ్యాపారులకు మద్యం షాపులను కేబినెట్ తీర్మానం చేసింది. ఏప్రిల్ 15న కొత్త మద్యం పాలసీ విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించింది. అమలుకు ముందు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ ను ఎల్జీ కార్యాలయానికి పంపింది. లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలు సవరణలు ఉన్న ఫైల్ మే 21న మంత్రి మండలి ముందుకు వచ్చింది. అదే రోజు సూచనలను చేరుస్తూ కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేసింది. జూన్ 23న మద్యం కొత్త పాలసీపై కేబినెట్ లో మరోసారి చర్చ జరిగింది. చివరకు 2021 నవంబర్ 17న కొత్త మద్యం పాలసీ విధానం అధికారికంగా అమలులోకి వచ్చింది. అంటే 2020 సెప్టెంబర్ 4 నుంచి 2021 సెప్టెంబర్ 17 వరకు దఫాలుగా కొత్త మద్యం పాలసీ విధానంపై కేబినెట్ లో చర్చ జరిగింది. కేవలం కొత్త మద్యం పాలసీ విధానం పైన ఢిల్లీ కేబినెట్ 9 సార్లు సమావేశమైంది. అయితే సౌత్ లిక్కర్ లాబీ, దానికి ఏజెంట్లుగా పనిచేసిన పై స్థాయి ఎక్సైజ్ అధికారులు కలిసి చేసిన విధాన నిర్ణయ పత్రాన్ని దీర్ఘకాలిక దృష్టి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఎలా ఆమోద ముద్ర వేసింది? మద్యం పాలసీపై 9 సార్లు సమావేశమై చర్చించినప్పుడు కేజ్రీవాల్ కు అనుమానం రాలేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈడీ నోటీసులకు సమాధానం ఇచ్చి ఉన్న ఆరోపణలకు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు జరిగింది చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈనాడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని తప్పక చెప్పడం లేదు. కేజ్రీవాల్ కు ఈనాడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని చెప్పక తప్పడం లేదు.